Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ బయాలజీ సంబంధించి ఒక ఎగ్జాక్ట్ ప్రిపరేషన్ ప్లాను. సో తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకైతే మొత్తం డీటెయిల్స్ చాలా తక్కువ, అంటే ఒక 9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఇవన్నీ చదివి మీరు దగ్గర 37 to 42 మార్క్స్ ఇంకా యాడ్ చేయలేదు, అవి చెప్తాను మీకు. 37 to 40 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక్క 5 minutes స్పెండ్ చేసి మొత్తం డీటెయిల్స్ చూసుకోండి. సో యాజ్ ఎ బయాలజీ ఫ్యాకల్టీగా ఆల్మోస్ట్ నేను 8 yearsగా పేపర్ చూస్తున్నాను. ఈ సంవత్సరంలో ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఒక మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వచ్చేసి యూట్యూబ్లో ఈవెన్ స్టూడెంట్స్ కూడా మీకు గైడ్ చేస్తున్నారు. సో అలాంటి వాటిని నమ్ముతున్నారు, కానీ బట్ నేను చెప్పే ఎందుకైనా మరి ఎంత రీచ్ అవ్వట్లేదు. దాంతోపాటు కొంతమంది పెడుతున్నారు కమెంట్లు, సార్ మీరు పెట్టిన మెటీరియల్ సో ఛానల్లోది అని పెట్టారు ఒక 2-3. నేనేమంటానంటే అది వాళ్ళు స్టూడెంట్స్, నేను వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. నా దగ్గర PDF ఫైల్స్ కుప్పలు ఆల్మోస్ట్ 2,500 మెటీరియల్స్ దాకా ఉన్నాయి. దాంట్లో నేను చూసి ఆ టైంకి ఏదైతే అవసరం మొత్తం అవి మాత్రం పెడుతున్నాను. బట్ దట్టు నాకు స్టడీ అవర్స్ ఉండడం వల్ల అన్నీ అయితే మీకు అందుబాటులో ఉంచడం లేదు. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. నేను ఎవరో పెట్టారనేసి నేను పెట్టకుండా అయితే ఉండలేను కదా. సో వాళ్ళ విషయం అయితే వాళ్ళది, నా దగ్గర ఉండేది అయితే నేను పెడతాను అంతే. అంతేగాని మీరు ఏదో వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. సో అవన్నీ అయితే మనకు అనవసరం. ఓవరాల్గా మనకేం కావాలి, ఒక మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి, అది అందరికి రీచ్ అవ్వాలి, అందరికీ యూస్ఫుల్ అవ్వాలి, అంతే. దట్ ఈజ్ మై ఎయిమ్. సో ఒక అబ్బాయి ఎవరో అన్నారు, సరే వాళ్ళు ఎవరో పెట్టారు అనేసి, సో అది మనకు అనవసరం. సో మన పని అంటే మనం చేసుకుంటాం అంతే. వాళ్ళు పెట్టారని మనం పెట్టకుండా ఉండలేం కదా. సో అది ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. బయాలజీ సంబంధించి చాలా తక్కువ, అంటే ఒక 9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చదివి అప్ టు 40 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ చూడండి ఎక్స్పెరిమెంట్స్. మనకు SCLలో 2 ఎక్స్పెరిమెంట్ వస్తాయి, దాంట్లో మనం రాయాల్సింది ఒకటి మాత్రమే. ఆ 2 ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, కుదిరితే 7th యూనిట్ కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్లో వస్తుంది. అక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్లో ఏమంటే ఇంపార్టెంట్ హైడ్రోలా టెస్ట్. O2 ఈజ్ రిలీజింగ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, అదొకటి. అండ్ CO2 ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, అవి రెండైతే పక్కా చూసుకోండి. సెకండ్ యూనిట్లో CO2 ఈజ్ అవాయిడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ హీట్ ఈజ్ అవాయిడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్, అవి రెండుతో పాటు ఇంకోటి ఉంది, CO2 అండ్ హీట్ ఈజ్ అవాయిడ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, లిక్విడ్ పారాఫిన్ ఎక్స్పెరిమెంట్, అది ఒకటి. 7th యూనిట్ ఏదంటే యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ ఫ్లోర్. ఈ 5 ఎక్స్పెరిమెంట్ చూసుకోండి, పక్కా అయితే ఒకటి వస్తుంది, ఓకేనా. ఇక సెకండ్ చూడండి, అంటే 8 మార్క్స్ పక్కా ఇంక మీ జాబ్లో ఉన్నట్టే. సెకండ్ చూడండి, AS1 కాన్సెప్టువల్ క్వశ్చన్స్. మనం ఎక్కడి నుంచి వెళ్దాం అంటే 4th యూనిట్ నుంచి వెళ్దాం. 4th యూనిట్లో యూరిన్ ఫార్మేషన్ ఉంటుంది మనకు. 4th యూనిట్ యూరిన్ ఫార్మేషన్ ఉంటుంది. సో 4 ఉంటాయి కదా స్టేజెస్, అది చూసుకోండి. ఫిల్టరేషను, రీఅబ్జర్ప్షను అండ్ సెక్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్, అదొకటి. కోఆర్డినేషన్లో మనకేంటంటే, సో మేజర్గా కోఆర్డినేషన్లో మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాంట్లో అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అండ్ 6th యూనిట్లో రీప్రొడక్షన్లో ఏసెక్సువల్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, అదొకటి. ఏసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఒకటి. తర్వాత ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఒకటి. తర్వాత మీకు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి దాంట్లో. డిఫరెన్సెస్ అంటే మైటోసిస్, మియాసిస్ అండ్ ఏసెక్సువల్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. అండ్ తర్వాత మనకు కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ పెద్దగా అవసరం లేదు. అండ్ హెరిడిటీలో మోనోహైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ అండ్ సెక్స్ డిటర్మినేషన్, అవి చూసుకోండి. 9th అవర్ ఎన్విరాన్మెంట్లో మనకు మేజర్గా వచ్చేసి పిరమిడ్ ఆఫ్ నంబర్. అండ్ 10th యూనిట్లో న్యాచురల్ రిసోర్సెస్లో 4R ఆ ప్రిన్సిపల్, అవి చూసుకోండి. పక్కా అంటే దాంట్లోంచి ఒకటి వస్తుంది 8 మార్క్స్. సో కాబట్టి 8 మార్క్స్ మీరు ఫినిష్ చేస్తారు. 2 అయిపోయిన 8 మార్క్స్, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక కాన్సెప్ట్ క్వశ్చన్స్. అండ్ ఇక డయాగ్రామ్స్ విషయానికి వస్తే 4 మార్క్స్. డయాగ్రామ్స్ ఏమున్నాయంటే మనకు ఫస్ట్ యూనిట్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది అండ్ TS ఆఫ్ లీఫ్ ఉంటుంది. అండ్ ఇక ఎక్స్క్రీషన్లో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. అండ్ రీప్రొడక్షన్లో ఫ్లవర్ స్ట్రక్చర్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అదొకటి. తర్వాత అవి చూసుకున్న తర్వాత మ్యాక్సిమం నర్వ్ స్ట్రక్చర్ కూడా చూసుకోండి, స్పెర్మ్ సెల్ స్ట్రక్చర్ కూడా చూసుకోండి.
వీటిలో నుంచి 100% అయితే ఒక డయాగ్రామ్ వస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ చూసుకోండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో మనకేంటంటే ఏదైనా ఒక బాక్స్ ఇస్తాడు, బాక్స్ ఇచ్చి దానిపై ఒక 4 క్వశ్చన్లు అయితే అడుగుతాడు. అవి జాగ్రత్త చూసుకోండి. అంటే మనకు దీంట్లో ఏమున్నాయి, ఆల్కలాయిడ్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, ఫైటో హార్మోన్స్ కానీ, ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ, అండ్ మైటాసిస్ మేడస్ ఫేస్ ఉన్నాయి కదా, ఆ బాక్స్ ఒక బాక్స్ అన్ని ఆన్సర్లు అక్కడే ఉంటాయి, మీరు అది గమనించాలి, అది చూసుకోండి. అండ్ ఐడెంటిఫైయర్ డయాగ్రామ్ అంటే మనకి ఎక్కువ వచ్చేది లాస్ట్ యూనిట్లో ఉండండి. లాస్ట్ యూనిట్లో ఒక 4-5 ఉంటాయి. ఒకటి రీసైకిల్ లోగో, రెడ్ రిబ్బన్ ఎయిడ్స్ ఒకటి, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అండ్ స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ విల్లస్, అండ్ స్పిగ్మో మానోమీటర్, ట్రాన్స్పిరేషను. ఇవి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ పార్ట్స్ చూసుకోండి, అవి చూసుకోండి. పక్క అయితే అది 80% మిస్ అవ్వదు, అక్కడే మనకు మార్కులు వచ్చేస్తాయి. ఇక ఆస్కింగ్ క్వశ్చన్ చూడండి. ఆస్కింగ్ క్వశ్చన్స్లో ఏంటంటే ఇది జనరల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్కింగ్ క్వశ్చన్స్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్, అదొకటి. లేదంటే ఆఫ్టర్ లర్నింగ్ న్యూట్రిషన్ చాప్టర్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో, లేదంటే ఆఫ్టర్ లర్నింగ్ ఎక్స్క్రీషన్ చాప్టర్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో టు కీప్ యువర్ కిడ్నీ హెల్తీ, అలాంటివి. ఇలా క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. అండ్ మనకు ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అబౌట్ అవర్ ఎన్విరాన్మెంట్, లేదంటే హౌ కెన్ యూ రెడ్యూస్ దట్ గ్లోబల్ వార్మింగ్, ఇట్లా ఏవైనా ఒకటి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఆర్ న్యూట్రిషనిస్ట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్, ఇలాంటివి. తర్వాత డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ మనకు 8 మార్క్స్ కానీ రావచ్చు, 4 మార్క్స్ కానీ రావచ్చు. 8 మార్క్స్కి ఏమున్నాయంటే డిఫరెన్స్ బిట్వీన్ జైలం అండ్ ఫోలెమ్ అండ్ రెస్పిరేషన్ అండ్ లైక్ జైలం అండ్ ఫోలెమ్, తర్వాత రెస్పిరేషను అండ్ ఎక్స్క్రీషను అండ్ ఏసెక్సువల్ రిప్రొడక్షను అండ్ సెక్సువల్ రిప్రొడక్షను, తర్వాత ఆర్టరీస్ అండ్ వెయిన్స్, మైటాసిస్, మియాసిస్, ఇట్లా ఉన్నాయి కదా. 8 మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషను. అండ్ 4 మార్క్స్కి ఉన్నాయంటే బోలస్, కైము, ప్రైమరీ మెటబాలిటిస్, సెకండరీ మెటబాలిటిస్, ప్రొపల్షన్, రెట్రోపల్షన్ అండ్ రుమినేషన్ అండ్ మాస్టిగేషన్, ఇట్లా 4 మార్క్స్కైనా ఇవ్వచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి మనం 4 మార్క్స్కి ఇవ్వచ్చు అండ్ 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 2 మార్క్స్ అనుకోండి, గ్రిలిన్, లెప్టిన్ ఒక బాక్స్ ఇస్తాడు. విచ్ వన్ సప్రెస్ ద హంగర్ ప్యాంక్స్, లెప్టిన్. విచ్ వన్ క్రియేట్స్ ద హంగర్ ప్యాంక్స్, గ్రిలిన్. ఇట్లా ఏవో ఒకటి ఇవ్వచ్చు. తర్వాత స్లోగన్స్ అండి. స్లోగన్స్ మనకు వచ్చేసి చైల్డ్ మ్యారేజ్ మీద కానీ, గ్లోబల్ వార్మింగ్ మీద కానీ, అండ్ సేవ్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎక్కువగా అడిగింది ఆర్గాన్ డొనేషన్స్, అది చూసుకోండి. తర్వాత కిల్లింగ్ ఆఫ్ ఎ ఫీటస్ ఈజ్ ఏ క్రైమ్, అలాంటి వాటి మీద కానీ, హౌ కెన్ యూ సేవ్ యువర్ ఎన్విరాన్మెంట్, రైట్ ఫ్యూ స్లోగన్స్ అబౌట్ సేవేజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇట్లా ఏవైనా ఒకటి అడగచ్చు. సో ఓవరాల్గా మీరు బాగా చూసుకున్నట్లయితే అప్ టు మీ టైం బాగుంటే కనుక ఆల్మోస్ట్ 37 to 42 మార్క్స్ వరకు అయితే మీరు గెయిన్ చేయొచ్చు. ఇవన్నీ కాన్సెప్ట్లు చూసుకున్నారంటే 37 to 40 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి స్లోగా. ఎక్స్పెరిమెంట్స్, ఏఎస్ఎన్ కాన్సెప్ట్ క్వశ్చన్స్, డయాగ్రామ్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయండి, ఈ ఎక్స్పెరిమెంట్లో మనకేంటంటే అది వరకు ఏంటి, వాడు ఎక్స్పెరిమెంట్ రాయమని చెప్పేవాడు. కానీ ఈసారి ఏంటంటే మనకు పూర్తిగా ఎక్స్పెరిమెంట్ రాయమని చెప్పొచ్చు, లేదంటే వాడు డయాగ్రామ్ ఇచ్చి దాని మీద 4 క్వశ్చన్లు కూడా అడగచ్చు. మన డయాగ్రామ్ ఇచ్చి 4 క్వశ్చన్లు రాయమనడమే చాలా ఈజీ, కాబట్టి ఈజీగా రాయొచ్చు అది. సో కాబట్టి మన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అది ఎక్కువగా వచ్చేసి మనకు CO2 ఈజ్ రిలీజింగ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, CO2 అండ్ హీట్, దాని మీద ఎక్కువ అడిగాడు. అండ్ హీట్ ఈజ్ అవాల్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ CO2 ఈజ్ అవాల్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్, ఈ 4 సెకండ్ యూనిట్లో ఉంటాయి. వీటి మీద ఎక్కువ అడిగాడు అండి, అంటే డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ అడగడం. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎందుకంటే ఎవరికంటే ఇంకా మా వల్ల కాదు, ఇంకా కంప్లీట్ టైం లేదనుకున్న వాళ్ళకైతే ఇది బాగా అవుతుంది. మ్యాక్సిమం రిడ్యూస్ చేసి చెప్పాను మీకు. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇవి కాదని మీకు వేరే క్వశ్చన్లు ఇవ్వడానికి ఛాన్సే ఉండదు. మీరు ఏ పేపర్ అని చూసుకోండి, SC1 పేపర్ కానీ, ప్రీ ఫైనల్ పేపర్ కానీ, రీడింగ్ టెస్ట్లు కానీ ఏవని చూసుకోండి,
ఇవే క్వశ్చన్స్ ఉంటాయి అందులో, ఎలాంటి మార్పు ఉండదు. ఇవన్నీ బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ ప్రజెంటేషన్ ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటు హెడ్డింగ్స్ ప్రాపర్గా యూజ్ చేయండి. అండర్లైన్స్, మార్జిన్స్, సెక్షన్ నెంబరు, క్వశ్చన్ నెంబరు, డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బాగా చూసుకోండి. ఆన్సర్స్ మొత్తం అక్కడే ఉంటాయి. మీరు చేయాల్సింది బాగా చదవడమే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే స్ప్రెడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను కాస్త టైం లేకపోవడం వల్ల కొద్దిగా హరీబర్గా తీసుకుంటూ ఉన్నా. సో కైండ్లీ అండర్స్టాండ్. సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.